న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో బిగ్ ట్విస్ట్ బయటకొచ్చింది. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారన్న మాధురి కామెంట్స్ అబద్ధమేనని తేలిపోయింది. రోడ్డు ప్రమాదాన్ని ఆమె ఆత్మహత్యగా చిత్రీకరించారు. అయితే ఈ ప్లాన్ వెనుక దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు. మాధురి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వెంటనే ఆమె శ్రీనివాస్ కు కాల్ చేశారు. ప్రమాదాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాలని ఆయన మాధురితో చెప్పారు. దీంతో ఆమె మీడియాకు ఇది ప్రమాదం కాదని, వాణి వేధింపులకు ఆత్మహత్య యత్నం చేశానని అన్నారు. అయితే ఇప్పుడు శ్రీనివాస్ మాధురి ఆడియో బయటకు రావడం గుట్టు రట్టయింది. హలో ఏమండి? ఎలా ఉందిరా? పర్లేదు. ఏం పని చేసావు నువ్వు? ఎంత పని చేసావు? నాకు అందుకే అడిగి తీసుకెళ్ళి నా మాట వినవు నువ్వు. పని చెయ్యి. ఆడికి కూడా ఏదో అయిపోయి ఉండేది. ఇప్పుడు అనుకుంటా నీ ఒట్లు అనుకుంది. హలో, ఒట్లు అనుకుంది. తలకు దెబ్బ తగిలింది. తల అంతా నొప్పిగా ఉంది. కానీ నేను ఇప్పుడు హాస్పిటల్లో పెట్టారా నీకు? అన్నట్టు ఇట్లా ఉన్నాను. ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు. అంబులెన్స్ లో ఉన్నావా? పర్లేదు సార్. రామాచలం నీ వెనక వస్తున్నాడు, దగ్గరికి వచ్చాడు. ఎవరు? రామాచలం ఆల్రెడీ వచ్చాడు. ఈడు కూడా వస్తున్నారు. ఎవరు? అవినాష్ కూడా వస్తున్నాడు. పద్మకు పంపిస్తున్నాను. ఏం వరి అవ్వకు. నువ్వు అక్కడ చెప్పు. దీన్ని ఏం చెప్తారంటే, నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూపించాను. ఆమె దువ్వాడ వాణి చేసినటువంటి అరాచకం 4 రోజులుగా చేస్తున్నటువంటి నేను చనిపోవాలని నేను గుర్తిస్తాను చెప్పాను. అదొకటే మాట. అదొకటే మాట చెప్పేసి నువ్వు అలా ఉండుకో. నేను డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను. కావాలని అందరూ వస్తే పర్వాలేదు. డోంట్ వరీ. ఈ మనస్తాపానికి చెంది నేను హైవేలో వెళ్ళి గుద్ది చచ్చిపోదాం అనుకున్నాను. నన్ను ఎవరు కాపాడుతారు? అదేవాడు కారణం దువ్వాడ వాడి. ప్రెస్ కి పంపించండి. చేతికి ఇప్పుడే చెప్తాను. నేను దిగినప్పటికే. ఎవరికి? ప్రెస్ కి. నువ్వు ఎమోషనల్ కావకు. నువ్వు స్లోగా చనిపోవాలనుకున్నాను. ఇప్పటికీ నేను అంతే, పంపించండి. చెప్తాను ఇప్పుడే. యాక్సిడెంట్ తప్పింది అనేసి యాక్సిడెంట్ చనిపోదామని నాకు మీద కుదుర్చాను. అభికి చెప్పి అర్జెంట్ గా చేసి పంపించమని బాగానే ఉన్నాను. ఎయిర్ బెలూన్స్ అన్ని ఓపెన్ అయ్యాయి. అవినాష్ వస్తున్నాడు. హేమ వస్తున్నాడు. ఫస్ట్ నీ దగ్గర హేమచంద్ర వస్తున్నాడు. ఫస్ట్ డ్రెస్ వాళ్ళకి అవినాష్ చెప్పి జిహెచ్కి అర్జెంట్ గా వెళ్ళమనండి. సూసైడ్ అటెంప్ట్ చేసిందని చెప్పి మనండి. అభికి ఎవరికి ఒకరికి ఇచ్చారు. నీ దగ్గరికి అర్జెంట్ గా నేను ఆల్రెడీ మెసేజ్ పాస్ చేయించేస్తాను. చేసి త్వరగా చేసి చెప్తాను. త్వరగా చేసి. అలాగే బానే ఉన్నాను. తలకి కొంచెం స్వెల్లింగ్ ఉంది అంతే, ఇంకేం లేదు. కొంచెం లిప్స్ కి దెబ్బ తగిలి బ్లడ్ వచ్చింది అంతే. కారు స్క్రీన్ బట్టి నీకు మేజర్ అయిపోతుంది. కారు బాగా బాల్తో పెడుతుంది కదా. ఆ రోడ్ నుంచి ఈ రోడ్కి పల్టీ కొట్టేసి ఏంటో మరి ఎవరో వచ్చారు. లేకపోతే పెట్రోల్ లీక్ అయిపోయి లోపల అంతా గ్యాస్ ఫామ్ అయిపోతుంది. ఊపిరి తీసుకోలేకపోయాను. నువ్వన్నీ మాట్లాడుతాను ముందు ప్రశాంతంగా ఉంది. హాస్పిటల్ వచ్చారు. హాస్పిటల్ దగ్గర అందరూ వస్తారు. నా ఫోన్స్ ఎక్కడ ఉన్నాయో తెలీదు. ఫోన్ అన్ని నా ఒక కానిస్టేబుల్ దగ్గర ఉంది, నాకు ఇస్తాడు. గోల్డ్ కూడా ఉంది దాంట్లో. అంతా చూడమని అవన్నీ తీస్తాను కానిస్టేబుల్ ద్వారా. ఓకే. పద్మ కూడా వస్తుంది. అవినాష్ వస్తున్నాడు. ఓకే. ఝాన్సీ ఎంత కూడా వస్తున్నారు ఉన్నాను. ఓకే. ఆడియోపై దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి రెస్పాండ్ అయ్యారు. ఎమ్మెల్సీ పదవికి తన భర్త అర్హుడు కాదని మొదటి నుంచి చెప్తున్నానని ఆమె గుర్తు చేశారు. ఇప్పటికైనా వైసీపీ అధినేత జగన్ సరైన నిర్ణయం తీసుకోవాలని వాణి కోరారు. క్లియర్గా ఇట్లాంటి వ్యక్తులకి ఇప్పటికే ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం అనేది చాలా తప్పు. నేను ఎన్నోసార్లు పార్టీ ముందు బాధపడ్డాను. సార్, ఈయన కరెక్ట్ వ్యక్తి కాదు, పార్టీకి నష్టం కలిగించే వ్యక్తి, ప్రజలు నచ్చడం లేదు, కార్యకర్తలు నచ్చడం లేదు, ఇట్లాంటి వ్యక్తికి దయచేసి మీరు టికెట్ ఇవ్వకండి, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నాడు అని కూడా నేను చెప్పినప్పుడు కూడా జగనన్న టికెట్ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా ఒక ఇన్ఛార్జ్ ఏదో మామూలుగా పార్టీ కార్యాలయం
సచివాలయం అని పెట్టారని ఒక స్టిక్కర్ పెట్టారని సో పార్టీకి బ్యాడ్ అవుద్దని ఒక చిన్న ఇన్ఛార్జ్ తీసి తిలక్కిచ్చారు కానండి. ఇంకా ఆయనకి పార్టీ నుండి సస్పెండ్ చేసి ఎమ్మెల్సీని కూడా టెర్మినేట్ చేస్తే పార్టీకి మైలేజ్ వస్తుందని, టెక్కల్లో పార్టీకి కూడా మైలేజ్ వస్తుందని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పటికైనా జగనన్నకి నా రిక్వెస్ట్ ఒకటే, దువ్వాడ శ్రీను అనే వ్యక్తి మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే నాకు నా పిల్లలకి న్యాయం. ఏమండి ఎలా ఉందిరా? పర్లేదు. ఏం పని చేసావు నువ్వు? ఎంత పని చేసావు? నాకు అందుకే అడిగి తీసుకెళ్ళి నా మాట వినవు నువ్వు. ఆడికి కూడా ఏదో అయిపోయి ఉండేది. ఇప్పుడు అనుకుంటా నీ ఓట్లు అనుకుంది. హలో, ఓట్లు అనుకుంది. తలకు దెబ్బ తగిలింది, తల అంత నొప్పిగా ఉంది. కానీ నేను ఇప్పుడు హాస్పిటల్లో పెట్టారా నీకు? అన్నాడు ఇట్లా ఉన్నాను, ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు. అంబులెన్స్ లో ఉన్నావా? రామాచలం నీ వెనక వస్తున్నాడు, దగ్గరికి వచ్చాడు. ఎవరు? రామాచలం ఆల్రెడీ వచ్చాడు. ఈడు కూడా వస్తున్నారు. ఎవరు? అవినాష్ కూడా వస్తున్నాడు. పద్మకు పంపిస్తున్నాను. ఏం వరి అవ్వకు, నువ్వు అక్కడ చెప్పు. దీన్ని ఏం చెప్తారంటే, నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని గుర్తించాను. ఆమె దువ్వాడ వాణి చేస్తున్నటువంటి అరాచకం 4 రోజులుగా చేస్తున్నటువంటిది నేను చనిపోవాలని నేను గుర్తించాను చెప్పాయి. అదొకటే మాట, అదొకటే మాట చెప్పేసి నువ్వు అలా ఉండిపో. ఇక ఇదే అంశంపై మనతో పాటు స్పందించడానికి దువ్వాడ వాణి గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే వాణి గారు. నమస్తే అమ్మా. ఎస్, ఆడియో అయితే ఇప్పుడు విన్నారా? ఆడియో గురించి మీ స్పందన ఏంటి? అసలు ఏమనుకుంటున్నారు? విన్నానమ్మా. అబద్ధాలు వెంటనే అట్రాక్టివ్ గా ఉంటాయి, నిజం అనేది లేట్ గా వెలుగులోకి వస్తుంది అనేది మనకి ఈ రోజు అర్థమవుతుంది కదమ్మా. భగవంతుడు ఉన్నాడు, వాళ్ళు చేస్తున్న కుట్రలు, దువ్వాడ శ్రీనివాసు, ఆ దిబ్బల మాదిరి, ఆ దువ్వాడ శ్రీనివాస్ తమ్ముడు దువ్వాడ శ్రీధరు అంతా ఆ టీం, ఆ పేర్లు చెప్తున్నారు కదా ఆ ఆడియోలో. ఆ టీం వెనక చాలా టీం ఉందమ్మా. దువ్వాడ శ్రీను అనే వ్యక్తి ఎంత మోసగాడు, వాళ్ళ తమ్ముడు ఎంత మోసగాడు, వాళ్ళ చరిత్ర చాలా ఉంది. అవన్నీ నేను భరించాను 30 సంవత్సరాలు. ఈ రోజు పరిస్థితులు తారుమారే ఈ రోజు నేను రోడ్డు మీదకి వచ్చాను. ఈ రోజు వాళ్ళ చరిత్ర ప్రజల్లోకి ఈ రకంగా బయటకు తెలుస్తుంది. కొద్ది టైం పట్టింది, నేను ఒక్కదాన్ని భరించాను. రాను రాను నా శక్తి ఇదయ్యి ఈ రోజు అవన్నీ బయటపడ్డాయమ్మా. రైట్ వాణి గారు, అయితే ఇప్పుడు ఆడియో మీతో పాటు బిగ్ టీవీ చూసే ప్రతి ఒక్కరు కూడా విన్నారు. మరి మీరు ముందు నుంచి చెప్తున్నారు శ్రీనివాస్ అర్హుడు కాదు ఎమ్మెల్సీ పదవికి అని చెప్పి. మరి వైసీపీ నుంచి ఎవరైనా దీనికి సంబంధించి రెస్పాండ్ అయ్యారా? దీనికి సంబంధించి ఏమైనా చెప్పారా? అమ్మా, నేను జగనన్నకి త్రూ మీడియానే చెప్పాను, బిఫోర్ ఎలక్షన్ కూడా చెప్పానమ్మా జగనన్నకి. ఆయన కరెక్ట్ కాదు సార్, నా పిల్లలకి నాకు మోసం చేశారు. మేము లైఫ్ లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈ రోజు ఈ స్థాయికి వచ్చాము. ఈ రోజు నన్ను నా పిల్లల్ని ఈ రకంగా రోడ్డు మీద పడేశాడు. ఆయనకి దయచేసి టికెట్ ఇవ్వకండి, ఎవరికైనా టికెట్ ఇవ్వండి, లేదు నాకు టికెట్ ఇస్తే నేను గెలుచుకొని వస్తానని కూడా జగనన్న దగ్గర చెప్పడం జరిగిందమ్మా. నాకు ఒక 7-8 నెలలు టికెట్ ఇచ్చి మళ్ళీ వెంటనే మరి వాళ్ళు ఏం ఆలోచనలు చేసి నాకు 7-8 నెలలు టికెట్ ఇచ్చారో కూడా నాకు తెలియదమ్మా. నాకైతే చాలా అన్యాయం చేశారు వైఎస్ఆర్ పార్టీ. అయినా నేను భరించి అలాగా పార్టీ కోసం అడ్జస్ట్ అయి ఉన్నాను. ఎలక్షన్ తర్వాత ఏదో వాళ్ళు గెలుస్తారు, ఏదో నాకు ఇంకా మోసం చేసేయాలని దువ్వాడ శ్రీను అనుకున్నాడు. దేవుడు ఉన్నాడు, ఆయన దేవుడు అనేవాడు నా పట్ల నా పిల్లల పట్ల కనికరించారు కాబట్టి ఈ రోజు వాళ్ళు ఈ రకంగా వాళ్ళ పరిస్థితులు బయటకు వచ్చాయమ్మా. ఎమ్మెల్సీ కూడా నేను జగనన్నకు చెప్పాను, ఇలాంటి వ్యక్తికి ఎమ్మెల్సీ కూడా ఉంచడానికి కూడా అర్హుడు కాదు. ఒక్క ఎమ్మెల్సీ పోయినంత మాత్రాన వైసీపీకి నష్టం జరిగింది ఏమీ ఉండదు. ఇట్లాంటి వ్యక్తికి జగనన్న పార్టీ నుండి టెర్మినేట్ చేశారంటే జగనన్న పార్టీకి, వైఎస్ఆర్ పార్టీకి మైలేజ్ వస్తుంది. వీళ్ళకి పార్టీ నుండి కూడా ఇట్లాంటి వ్యక్తికి ఉంచకండి, సస్పెండ్ చేసేయండి అని కూడా నేను చెప్పడం జరిగిందమ్మా. త్రూ మీడియాని నేను నా పిల్లలు కూడా జగనన్నకు తెలియజేయడం జరిగిందమ్మా. రైట్ వాణి గారు, అంటే మీరు ఎప్పుడైతే నిరసన తెలియజేస్తున్నారో అప్పటి నుంచి కూడా ప్రజలు అన్ని గమనిస్తున్నారు, అన్నిటినీ చూస్తున్నారు. సో ఒక పాయింట్లో అసలు ఎవరి వర్షన్ ఏంటి అని అర్థం కాని సిచ్యువేషన్ కూడా నెలకొంది. మరి ఇప్పుడు ఆడియో అయితే లీక్ అయింది. ఆడియో లీక్ అయిన దాంట్లో క్లియర్గా అర్థమవుతుంది శ్రీనివాస్ గారే మాధురి గారికి ఇలా చెయ్యండి, ఈ
ప్రమాదాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించండి అని చెప్పి ఆయన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నారు. అవునమ్మా అవునమ్మా. సో ఇదంతా ఒక పెద్ద కుట్రమ్మా. ఈ దువ్వాడ శ్రీను, దువ్వాడ శ్రీధరు, దివ్వల మాదిరి వీళ్ళు ఒక పెద్ద స్కామ్ అనమాట. ఈ వ్యక్తులు చాలా భయంకరమైన వ్యక్తులు అనమాట. వీళ్ళు చాలా మంది జీవితాలతో చాలా మంది ఆ దువ్వాడ శ్రీధర్, దువ్వాడ శ్రీన్ తాలూకా తమ్ముడు దువ్వాడ శ్రీధర్ పలాసలో ఎంక్వైరీ చేయండి. ఆయన ఎంత పెద్ద గజ దొంగ. ఈ దువ్వాడ శ్రీన్ అనే వ్యక్తి ఎంత తప్పుడు మనిషి అనేది టెక్కల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలుసమ్మా. అయితే ఏంటంటే అబద్ధాలు చెప్తున్నాడు. నేనేదో కోట్ల రూపాయలు ఆస్తి ఇచ్చేసాను, అలా ఫ్యాక్టరీ ఇచ్చేసాను. ఫ్యాక్టరీ లేదమ్మా, ఎకరా 41 సెంట్ సైటే అది. అందరికి తప్పుతో పట్టిస్తున్నాడు ఫ్యాక్టరీ అని. నాకేదో ఇన్కమ్ ఇచ్చేసినట్టు, ఆయన ఏదో ఒక ఇంట్లో ఉంటున్నట్టు, నాకేదో ఇల్లు ఇచ్చేసినట్టు, నాకేదో ఆయన లబ్ధి చేకూర్చినట్టు అన్ని అబద్ధాలు స్టెప్ బై స్టెప్ అన్ని చెప్పుకొని వెళ్ళిపోతున్నారమ్మా. భగవంతుడు ఏదోని లేట్ గా అన్ని బయటకు వస్తాయి. ఈ రోజు నేను మీడియాకు కూడా ఒకటే అన్నానమ్మా, బిగ్ టీవీ వాళ్ళకి కూడా అన్నాను, ఈ దువ్వాడ శ్రీను, దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీకి ఏమి ఇచ్చారు అనేది ఆన్ పేపర్ మీకు చూపించమని అడగండి. 1,40,00,000 క్యాష్ ఇచ్చాను అంటున్నారు, మాకు ఇల్లులు రాస్తామంటున్నారు, మాకు ఆస్తులు రాస్తామంటున్నారు, మేమేదో అన్యాయంగా ఆయన ఉన్నింటికి వచ్చేసామని అంటున్నారు. దీన్ని మీరు క్లియర్ గా ఆన్ పేపర్ కూడా మీరు ఆయన చెప్పింది బ్లైండ్ గా తీసుకోకన్నా మీరు క్లియర్ గా అడిగి ఆన్సర్ తీసుకొని ఆన్ పేపర్ నా దగ్గరికి రండి అని కూడా నేను మీడియా వ్యక్తులకు కూడా చెప్పడం జరిగిందమ్మా. రైట్ వాణి గారు, చేయలేదమ్మా ఆయన. రైట్. అంటే ముందు నుంచి కూడా మీరు ఆస్తుల వ్యవహారంలోనే డిమాండ్ చేస్తున్నారు, దానివల్లే ఇంత నిరసన తెలియజేస్తున్నారు, లేదంటే ఇంత గొడవ చేస్తున్నారు, మీడియా ముందుకు వచ్చారు అని చెప్పి కూడా శ్రీనివాస్ కానీ లేదంటే మాధురి కానీ ఆరోపించారు. సో అసలు మీరు ఆస్తుల విషయంలో ఏమైనా డిమాండ్ చేశారా? మీరు డిమాండ్ చేసింది వాళ్ళు ఎంతవరకు ఇచ్చారు? అమ్మా నేను ఎందుకు ఈ ఆస్తుల కోసం, నా ప్లేస్ లో ఏ భార్య ఉన్నా అంతే కదమ్మా. పిల్లలకి అన్యాయం జరిగిపోతుంటే ఎవరు ఊరుకుంటారమ్మా? 30 సంవత్సరాలు, 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 5 సంవత్సరాల, 10 సంవత్సరాల నా కూతురికి పెళ్లి అయిపోయింది. ఇంకొక కూతురు మ్యారేజ్ ఉంది, డాక్టర్ చదువుతుంది, ఇద్దరు కూడా మంచి పొజిషన్ లో ఉన్నారు. వాళ్ళకి నేను రోడ్డు మీద పడేయాలమ్మా. ఒక తల్లిగా నా పిల్లలకు సెక్యూరిటీ కల్పించవలసిన బాధ్యత నాకు లేదమ్మా. నేను అది కూడా ఆయన సంపాదించింది కాదు. నేను క్లారిటీ ఇవ్వాలి. ఏ టు జెడ్ ఫ్రమ్ ది బిగినింగ్ అంతా నా పేరెంట్స్ కష్టార్జితంతోనే ఈ రోజు దిస్ ఇస్ టెక్కలి కాన్స్టిట్యున్సీ నాది. నా తండ్రి రాజకీయ వారసత్వం నుండి వచ్చాం. ఆయనది పలాస. నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను, ఆయనది టెక్కలి కాదు, ఆయన నేటివ్ ప్లేస్ పలాస. టెక్కల్లో ఆయన నాకు పెళ్లి చేసుకొని వచ్చారు. ఆయన ఏ రకంగా టెక్కలు వచ్చారు చెప్పమనండి. 94లో లింగాల వలస నన్ను పెళ్లి చేసుకొని టెక్కల మండలం లింగాల వలసలో ఆయన ఎంటర్ అయ్యారు. నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాక ఆయన జడ్పీటీసీగా పోటీ చేశారు. రాజకీయం కోసం నేను చేస్తానను, ఆస్తుల కోసం నేను చేస్తానంటే వెరీ క్లియర్ చెప్తున్నాను. ఆయన రూపాయి తేలేదు, ఆయన కామన్ పర్సన్ గా వచ్చారు. నేను నా పేరెంట్స్ ని ఎగ్నెస్ట్ చేసుకుంటూ ఇంటి నుండి వెళ్ళిపోయి మ్యారేజ్ చేసుకున్నాను. ఆయన గత ఇంటర్వ్యూస్ కూడా మీరు చూడండి. ఆయన నాకు అరేంజ్డ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్ అని కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు సందర్భాలు బట్టి ఆయన మార్చేసి తప్పుడు మాటలు చెప్తూ గత ఇంటర్వ్యూస్ కూడా మీరు చూడండి. ఆయన ఏమి మాట్లాడాడు అనేది కూడా మీరు పర్స్యూ చేయండి. ఈ రోజు ఇంటర్వ్యూస్ కూడా మీరు గమనించండి. టోటల్ రాంగ్ డైవర్షన్ చెప్తున్నాడు, అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. నేను ఆస్తుల కోసం వచ్చానని, లేకపోతే రాజకీయం కోసం వచ్చానని అన్ని అబద్ధాలను క్రియేట్ చేస్తున్నారు. ఈ రోజు ఆడియో ఇంకా క్లియర్ గా ఉంది కదమ్మా. ఆయన ఎంత తప్పుడు మనిషి అనేది మీకు క్లియర్ గా నేను చెప్పడం ఏంటి? అబద్ధాలు అనేవి చాలా నీట్ గా సొసైటీకి అమ్మో అన్నట్టు అనిపిస్తాయమ్మా. నిజం అనేది టైం పడుతుందమ్మా. భగవంతుడు ఉన్నాడమ్మా. రైట్ వాణి గారు, అంటే కేవలం శ్రీనివాస్ గారు అలాగే మాధురి గారు మాత్రమే కాదు, వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ మదర్ కూడా బయటకు వచ్చి ఇవే ఆరోపణలు గుప్పించారు మీ పైన. అవునమ్మా. వాళ్ళు ఎవరమ్మా? దువ్వాడ శ్రీధర్ది పలాస. ఆయన ఇల్లు, వాళ్ళ అమ్మ అక్కడ. వాళ్ళే చెప్తున్నారు కదమ్మా 30 సంవత్సరాలు మేము లేము అని. ఈ రోజు ఏమమ్మా వచ్చేసారు. దువ్వాడ శ్రీనికి ఒక ఎమ్మెల్సీ ఉంది. దువ్వాడ శ్రీని ఏదో ఆర్థికంగా ఎదుగుతున్న సమయంలో వాళ్ళు ఈ రోజు నా ఫ్యామిలీలో ఎంటర్ అయిపోయారు. 30 సంవత్సరాలు అలా అంటున్నారు కదమ్మా మేము లేము అని. మేము కష్టాల్లో ఉన్నాము, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాము, ఎన్నో చూసాము. ఆ రోజు ఇలా ఎవరు లేరు. ఈ రోజు ఆ దువ్వాడ లీలావతి, ఆ దువ్వాడ శ్రీధర్ మా ఇంటికి వచ్చారు. వీళ్ళంతా అమ్మా నేనైతే ఇప్పుడు గమనిస్తున్న సొసైటీని చూస్తే
ఒకప్పుడు 7 సంవత్సరాలు పెళ్ళైన 7 సంవత్సరాల లోపల 498 సెక్షన్స్ కట్టేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు అది లేదమ్మా. ఏ మహిళకు కూడా అనకూడదు, లాస్ట్ వరకు కూడా సెక్యూరిటీ లేని పొజిషన్ వచ్చింది. నిన్నేదో అడల్టరీ అనుకున్న ఆ దివ్వల మాదిరి ఆ దువ్వాడ్స్ని చెప్పారు కదమ్మా మీడియా ముందుకు వచ్చి. రకరకాలుగా వాళ్ళు తప్పుడు భాషలు యూజ్ చేసి, తప్పుడు పదాలు యూజ్ చేసి, కుటుంబాలని మోసం చేసేసి ఎన్నో రకాలుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. మరి దానికి భగవంతుడు పనిష్మెంట్ ఇవ్వాలి, సొసైటీ పనిష్మెంట్ ఇవ్వాలి, కోర్టులు పనిష్మెంట్ ఇవ్వాలి. ఇట్లాంటి వ్యక్తుల మీద పోలీసులు కూడా ఇట్లాంటి క్రిమినల్ టెండెన్సీలు వాళ్ళకు వాళ్ళే యాక్సిడెంట్స్ చేసుకొని వాళ్ళకు వాళ్ళే ఎదుటి మనుషులకి గుద్దేసి ఆ ఎదుటి మనుషులు చనిపోతారని కూడా ఇట్లా చేసి యాక్సిడెంట్లు అవుతాయని కూడా భయము భక్తి లేకుండా రకరకాలు క్రియేట్ చేసి మళ్ళీ సూసైడ్ చేసుకున్నానని మళ్ళీ నా మీద తప్పుడు ఆరోపణ చేయమని అతను చెప్పడం, ఆవిడ దానికి ఓకే నేను చెప్తాను మీడియాకు పంపించు అని అనడం. చూడండి ఇదంతా ఎంత కుట్ర. వాణి గారు, అంటే 2 సంవత్సరాల నుంచి కూడా మాధురి తనే అన్ని కూడా శ్రీనివాస్ గారికి సంబంధించినవి చూసుకుంటున్నాను, ఈ 2 సంవత్సరాలు వాణి గారు అసలు ఏం పట్టించుకోలేదు అని కూడా వాడు ఆరోపించారు. అంటే అప్పటి నుంచే ప్లాన్ ప్రకారం చేస్తున్నారా? 2 సంవత్సరాలు అనేది లేదమ్మా. గట్టి మ్యాటర్ ఆఫ్ 12 to 13 months ఈ సిచ్యుయేషన్స్ మా దగ్గర జరిగిందమ్మా. ఈ జరుగుతున్న సిచ్యుయేషన్ అప్పుడంతా సీఎం దగ్గరే ఉందమ్మా. సిచ్యుయేషన్ అంతా చెప్తూనే ఉన్నాము. సరేలే మనం ఎందుకు తొందర అవ్వాలి, జగన్ దృష్టిలో ఉందని నేను వెనక్కి స్టెప్ వేసాను. కానీ గట్టి 12 to 13 months గొడవలు అయితే మాకు జరుగుతున్నాయమ్మా. ఆవిడెవరమ్మా? ఆవిడ డబ్బులకు వచ్చింది, మా ఫ్యామిలీలో ఆవిడ వల్ల డిస్ప్యూట్ వచ్చింది. ఆవిడ వల్ల డిస్ప్యూట్ వచ్చి ఆవిడ మా ఫ్యామిలీలో దూరి మా జీవితాలు నాశనం చేసేసి తిరిగి తద్వారా మమ్మల్ని బ్లేమ్ చేస్తుంది. ఏమంటే మేమంతా ఆవిడ మీద అన్నామంటే అందుకే ఆవిడంట ఈ లైఫ్ లో దూరిందంట. తన భర్త కూడా అంటున్నాడు కదమ్మా, నా భార్య ఏం అట్లాంటి తప్పు చేయదు, నా భార్య అట్లాంటిదే కాదు, ఎవరిని చెప్పినా నేను నా భార్య మీద నమ్మనని చెప్పాడు కదా లైవ్ లోకి వచ్చి. అంటే ఇది చూడండి ఎంత అసభ్యకరం. ఆవిడ ఒక మాట్లాడుతుంది, తన భర్త ఒక మాట్లాడుతున్నారు, శ్రీని గారు ఒక మాట్లాడుతున్నారు. చూడండి ఎంత సమాజం అంటే భయం లేక వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు అనేది మనం అందరము గమనించాలమ్మా. అంటే ఏ మాట అయితే ఆ మాట్లాడడం సెకండ్స్ లో మాట్లాడడం, తర్వాత 2 రోజులు పోయిన తర్వాత వచ్చింది ఇదిగో నాకు 2 కోట్ల చెక్స్ ఇచ్చారు, చెక్స్ అనుకుని మీకు మీడియా ముందుకు కూడా వచ్చి చూపించింది కదమ్మా. అంటే కేవలం ఫైనాన్స్, కేవలం వీళ్ళందరూ ఫైనాన్స్. ఈ డబ్బుల కోసం కుటుంబాలను నాశనం చేసి ఎఫెక్షన్స్ అన్నిటిని కోలగొట్టేసి ఈ దువ్వాడి శ్రీను, ఈ దివ్వల మాదిరి, ఈ దువ్వాడి శ్రీను వాళ్ళ మదరు, దువ్వాడి శ్రీ అందరూ ఉన్నమ్మా. మరి భగవంతుడు వాళ్ళకి ఎట్లాంటి పనిష్మెంట్స్ ఇస్తారో, జగనన్న మరి అట్లాంటి వ్యక్తుల మీద ఎట్లాంటి యాక్షన్స్ తీసుకుంటారో మరి ఆ భగవంతుడికే తెలియాలమ్మా. నేను ఇంతకు మించి ఎటు మాట్లాడలేను, చెప్పలేను. రైట్ వాణి గారు, అయితే మీరు డబ్బుల కోసం చేశారనో లేదంటే ఒక పదవుల కోసం రాజకీయంగా మీరు పలుకుబడి కోసం చేశారనో చాలా ఆరోపణలు చేశారు మీ పైన. సో 2 సంవత్సరాల నుంచి ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళు చేస్తున్నారని భావించాలంటే మీ మధ్య ఆవిడ వచ్చిన తర్వాతే డిస్ప్యూట్స్ వచ్చాయని మీరు అంటున్నారు. అంతే కదమ్మా, అంతే కదా. లేకపోతే ఎందుకు మాకు డిస్ప్యూట్స్? ఇన్ని 30 సంవత్సరాలు లేనివి ఇప్పుడు ఎందుకమ్మా డిస్ప్యూట్స్ వస్తాయి? డిస్ప్యూట్స్ ఏ ఫ్యామిలీ మధ్యనే ఉంటాయి. నేను ఇట్లాంటి డిస్ప్యూట్స్ 30 సంవత్సరాలు ఆయన కరెక్ట్ కాదని నేను అంటాను. మాకు ముందు నుండి మా పేరెంట్స్ ఎగ్నెస్ట్ చేసిన మ్యారేజ్, మా ఇద్దరి మధ్యన డిస్టర్బెన్స్ ఉంటూనే ఉన్నాయి. కానీ నేను 30 years అడ్జస్ట్ అయిందాను. ఈ 50 years లో నేను ఎందుకమ్మా ఈ దూరం చేసుకుంటాను? కేవలం ఆ వ్యక్తి వచ్చి బహిర్గతంగా ఎంత దారుణంగా మా ఇల్లు ఇప్పుడు స్టిల్ నేను షెడ్లో పడుకున్నాను, ఆవిడ ఇంట్లో ఉంది. నేను పోలీసుకు కూడా కంప్లైంట్ ఇచ్చాను. సార్ ఇంట్లోకి వెళ్ళండి, ఆవిడ ఇంట్లో ఉంది, ఆవిడ ఏ రైట్ తో ఇంట్లో ఉందని కూడా పోలీస్కి చెప్పాను. ఆ తలుపులు తీయం, నా ఇల్లు నా ఇష్టం అంటున్నారు. ఇంత ఇన్సిడెంట్ జరుగుతుంటే తన భర్త అంటాడు నా భార్య అల్లాడిదే కాదని, ఈవిడంటే నీ మాట నిందేశామంటే మా ఇంట్లో వచ్చి పడుకుంటదంట. ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఆ మాటలు ఏమనుకోవాలి? వాళ్ళకి ఎంత బరి తెగించిన వ్యక్తులు కాకపోతే అలాగా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు చెప్పండి. రైట్ వాణి గారు, అయితే ఇప్పుడు ఫైనల్ గా ఆడియో కూడా బయటకు వచ్చింది కదా, సో ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మీ పిల్లలు ఏమంటున్నారు దీని గురించి? అమ్మ పిల్లల్ని దయచేసి తేకండి. ఒక పాప మ్యారేజ్ అయిపోయి తన ఇంట్లో ఉంది, నాకు సపోర్టివ్ గా ఇక్కడికి వస్తుంది. నేను ఒక అమ్మాయిని కాబట్టి ఆ మదర్ కి వెళ్ళిపో అమ్మా, నీ ప్రాక్టీస్, అమ్మాయి డెంటల్ డాక్టర్, తనకు ఒక క్లినిక్ ఉంది,
వెళ్ళిపో అమ్మ ప్రాక్టీస్ చేసుకోమంటే నేను నెలకు వదిలేసి వెళ్ళిపోతానమ్మా అని పాప ఉంటుంది. చిన్నమ్మాయి విజయవాడలో చదువుకుంటుంది. ఆ పిల్లల పేర్లు నాకు ఎక్కువగా బయటికి తేవడం ఇష్టం లేదమ్మా. అందరము బాధపడుతున్నాం. మా పిల్లలు బాధపడుతున్నారు, మా మదర్ ఫాదర్ బాధపడుతున్నారు, మా సిస్టర్స్ బాధపడుతున్నారు. పాపం నిండింది, అందుకే ఆ ఆడియో ఎవరు తెచ్చారో బయటకు వచ్చింది. చూడక్క నా పిల్లలు, మా సిస్టర్స్ చూడమ్మా అందరూ బాధపడుతున్నారు. ఇట్లాంటి క్రూరమైన మనస్తత్వం ఇతడిది. నువ్వెన్ని ఇన్నాళ్ళు ఎలా భరించావు, ఇతడికి ఇన్నాళ్ళు ఎలాగున్నావు ఇట్లాంటి వ్యక్తితోని అని వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారమ్మ. ఇంత మోసమా, ఇలాగ చెప్పు అని చెప్తున్నాడు. అన్ని మెంటల్ ప్రెజర్తో దుబాడు వాణి వల్లే నేను ఇలా చేసుకున్నానని చెప్పు అంటున్నాడు. ఇట్లాంటి మనిషితో నువ్వు ఎలాగ సర్వైవల్ అయ్యావు అనేది మా రిలేటివ్స్ కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మా పిల్లలు కానీ ఆశ్చర్యపోతున్నారమ్మ. రైట్ వాణి గారు, అంటే మీరిద్దరు కలుస్తున్నప్పుడు కూడా మీరు ఆయన పైన హత్యాయత్నం చేశారు అని చెప్పి శ్రీనివాస్ గారు ఆరోపించారు. సో అది కూడా స్కిట్ లో భాగమని అనుకోవాలా? అట్లాంటి ఆరోపణలు కూడా కావాలని చేశారు. ఆడియోతోని ఈ ఒక్క ఆడియోతోని మీకు అర్థమవుతుంది కదమ్మా ఆయన ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు అనేది. ఏ భార్య మీదని ఎవరైనా ఇట్లాంటి ఆరోపణలు, నేనేం ఆయన పైన చేశానమ్మా, చేస్తే ఎన్నాళ్ళు నాతో అతడు ఉంటాడా చెప్పండి? 30 సంవత్సరాలు నాతో ఎందుకమ్మ ఉన్నాడు అతడు? 30 years. ఈ రోజు ఎందుకమ్మ వెళ్ళిపోయాడు బయటికి? కేవలం ఇప్పుడు వరకు అతడు అలాగా నటించుకొని నా దగ్గర వచ్చాడమ్మా. లోపల ఇవే మనస్తత్వాలు ఉన్నాయి. నేను ఎన్నోసార్లు గమనించడం కూడా జరిగింది. నన్ను ఎన్నోసార్లు నేను ఒక పొలిటీషియన్, ఒక నలుగురికి పెద్ద మనుషులుగా వ్యవహరించే వాళ్ళం కాబట్టి మా తగువులు కానీ, మా గొడవలు కానీ, నాకు ఆయన చేసిన హెరాస్మెంట్స్ కానీ బయటికి పెట్టే పరిస్థితి లేక అడ్జస్ట్ అయ్యి వచ్చేదాన్ని. నాలాగా చాలా మంది ఉంటారు, అందరి ఇళ్లలో ఉంటాయి కష్టాలు సుఖాలు, బయటికి చెప్పుకోలేం. ఈ రోజు ఎక్కువ అయింది కాబట్టి బయటికి రావాల్సిన పొజిషన్ వచ్చిందంట. అంతా ఫ్రమ్ ది బిగినింగ్ ఆయన క్రియేషనే. జగనన్న దగ్గర కూడా ఆయన క్రియేషనే చేశారు. కానీ జగనన్న కూడా చాలా క్లియర్ గా నేను చెప్పాను. నేను చెప్పితే వేరు, నా పిల్లలు కూడా చెప్పారు. ఇది మా ఫాదర్ ఇలాంటి వాళ్ళు, మా మదర్ ఇదిగోండి వీళ్ళు చాటింగ్స్, ఇదిగోండి మా ఫాదర్ ఇలా మా పిల్లలతో కూడా నన్ను ఇంటి నుండి గెట్అవుట్ చేయమని చెప్పారు అనేది నా పిల్లలు చెప్తున్నారు. ఈ సబ్జెక్ట్ మీద, ఈ మాధురి ఇష్యూ మీద మీ అమ్మకి ఇంటి నుండి బయటికి పంపించండి అంటే అప్పుడు మా పిల్లలు ఎందుకు ఎప్పుడు లేని మాటలు, ఇట్లాంటి మాటలు వాళ్ళ ఫాదర్ ఆడుతున్నారని ఆ పిల్లలకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చిన తర్వాత స్కాన్ చేశారు వాళ్ళ నాన్న సెల్. స్కాన్ చేసినప్పుడు మొత్తం బండారం అంతా బయటపడిపోయింది. బయటపడిపోయి పిల్లలకి సీఎం దగ్గర, జగనన్న దగ్గర వెళ్ళి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నా పిల్లలతో కూడా మాట్లాడడం మానేశారు ఆయన. నా పిల్లలకు కూడా దూరం చేస్తాడు. ఏమంటే ఇన్ రిటర్న్ పిల్లల మీద కూడా బ్లేమ్ చేసేస్తున్నాడు. అతను ఏమి తండ్రో ఏమి మనిషో కూడా తెలియదు. నా పిల్లలు ఆయనకి ఏదో కొట్టడానికి వచ్చేస్తారని, ఆయనకి ఏదో నన్ను భార్య మీద నిందించావంటే అర్థం ఉందండి. పిల్లల మీద కూడా నిందిస్తే ఆయన మూర్ఖుడా మనిషా అనేది మీరే ఆలోచించాలి. రైట్ వాణి గారు, అయితే ఇప్పుడు ఫైనల్ గా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మీ నిరసన ఇంకా ఎప్పటి వరకు కొనసాగించే అవకాశం ఉంది? ఉందమ్మా, నా పని జరుగుతుంది. మేము ఆల్రెడీ కోర్టులో వేయడం జరిగింది. ముందుకు వెళ్తున్నాను. నేను ఫైనల్ గా ఈ ఇంట్లో అడుగు పెట్టడమే నా ఫైనల్. ఇది ఈ ఇంట్లో ఉంటాను, పిల్లల కోసం అందరం కలిసి ఉందామనే జరిగినాయి. ఇంత ఇవి జరిగినాయి. ఈ 30 సంవత్సరాల కష్టాన్ని నేను ఎట్టి పరిస్థితులు, ఇంకొక పాప ఉంది కాబట్టి నేను ఎట్టి పరిస్థితులు ఆయన మనాలు ఆయన బ్రతుకుతారు, నా మనాలు నేను బ్రతుకుతాను, ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటాను అనేది నా డిమాండ్ అమ్మ. ఓకే రైట్ వాణి గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ రెస్పాన్స్.